హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే అడుగుతున్నారు. దాని గురించి వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా చూసుకుంటే L1 వాళ్ళకైతే ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రోజు చొప్పున ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే రోజు నేను దాదాపు 20 పేపర్లు అయితే రీడ్ చేస్తాను, న్యూస్ పేపర్స్. అందులో ఏ రోజు చూసినప్పటికైతే ఏదో ఒక చోట ఇందిరమ్మకి సంబంధించిన అధికారులు, అలాగే ఎవరైతే ఈ ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో వారైతే ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తున్నారు. మరి మిగతా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వరలోనే ఒక్కొక్క విలేజ్ లో పంపిణీ చేసుకుంటూ వస్తారు. ఇంకా సెకండ్ ఫేజ్ చూసుకున్నట్లయితే దసరాకు సెకండ్ ఫేజ్ సంబంధించి ఈ ఏవైతే ఇందిరమ్మలు ఉంటాయో కాన్ఫరెన్స్ కి 3,500 చొప్పున అవి దసరా వరకు అయితే సెకండ్ ఫేజ్ సంబంధించి పంపిణీ పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క అయితే చెప్పింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాం, ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్లయితే L2 అని ఎవరైతే ఉన్నారో, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ, అలాగే వరంగల్, అలాగే నిజామాబాద్, ఖమ్మం ఏవైతే ఈ జిహెచ్ఎంసీలు ఉన్నాయో ఇక్కడ మాత్రం ఈ స్థలాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉలికవాడలు ఎక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో నివేదిక అయితే అధికారులు అయితే తెప్పించుకున్నారు. ఈ మంత్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నివేదిక తెచ్చుకొని G+3 పద్ధతిలో ఈ ఇందిరమ్మ అయితే నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇందిరమ్మ ఏవైతే ఉన్నాయో అంటే L2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొదటి నుంచి చెప్తున్నాం. మీరు మన ప్రీవియస్ వీడియో చూడండి, ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒక 1 to 3 months బ్యాక్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మనం గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం, ఏదైతే స్థలం ఉందో స్థలంతో ఉన్న సుంకం ప్రభుత్వానికి ఒక భారం అవుతుంది. కాబట్టి ఈ ఏదైతే G+3 పద్ధతిలో ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పేసి మనం గతంలోనే చెప్తాం. అదే విధంగా ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ స్థలాల వేడ్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అలాగే ఈ హెచ్ఎండిఐ పర్మిషన్స్ మొత్తం తీసుకొని మనకు నెక్స్ట్ మంత్ లో ఈ ఇళ్లకు సంబంధించి ముహూర్తం కూడా పెట్టే టెండర్లకు ఈ ఇళ్లు కూడా వర్క్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి సమాచారం. వీలైనంత త్వరగా ఇందిరమ్మ L2 లబ్ధిదారులకు, అలాగే ఈ ఇందిరమ్మ L1 లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఒక కాన్ఫరెన్స్ కి 3,500 ఇళ్ల చొప్పున పంపిణీ చేసి రాబోయే ఎలక్షన్ల వరకు, అంటే సర్పంచ్ ఎలక్షన్లు అలాగే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు పూర్తి స్థాయిలో దాదాపు 20 లక్షలకు పైగా ఇందిరమ్మ పంపిణీ చేయాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఎందుకు డిలే అవుతుందంటే ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా తక్కువ ఉన్నాయి కాబట్టి, అంత 30,000 లోపే ఉన్నాయి కాబట్టి ఇది అందులోంచి కూడా గతంలోనే కొన్ని మూసికరకు ఆంధ్రప్రదేశ్లకు వాళ్ళ దగ్గర పంపిణీ చేశారు కాబట్టి అయినప్పటికీ కూడా దాదాపు 20,000 కూడా వచ్చాయి. అది కూడా 2015-19 ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఇక మేము చూసుకున్నది L1 ఎవరైతే ఉన్నారో వారికి జిహెచ్ఎంసీ కాదు తక్కువ మందికి సందర్శనలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా త్వరలోనే ఈ మంజూరు పత్రాలు ఆల్రెడీ మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించి కొన్ని విలేజ్లలో ఈ L1 సంబంధించి మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే ఉప్పల్ సైడ్ కూడా కొన్ని మంజూరు పత్రాలను పంపిణీ చేశారు L1 సంబంధించి. L2 ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం సమయం అనేది పడుతుందని కొద్ది రోజులు. ఎందుకంటే దీనికి సంబంధించిన G+3 ఇళ్ల నిర్మాణం చేపట్టాలి, లేదంటే ఈ ఏవైతే మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఈ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది ఫోన్ వస్తుంది. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత రక్తీతో ద్వారా తీసిన తర్వాత మిగతా ఎవరైతే ఉంటారో మిగిలిన వారు వీరికి రాబోయే సంవత్సరాలలో ఈ ఇందిరమ్మ L2 లబ్ధిదారులకు మాత్రం ఈ G+3 పద్ధతిలో మళ్ళీ లక్కీతో చేసి ఈ ఇందిరమ్మ పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ L1, L2 కు సంబంధించి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.